భారత్ మహిళల రికార్డు విజయం. టీ20లో జట్టు అత్యధిక స్కోరు నమోదు. 60 పరుగులతో ఓడిన వెస్టిండీస్. చెలరేగిన స్మృతి, రిచా ఘోష్. సిరీస్ 2-1తో సొంతం. భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్లో, ఆపై బౌలింగ్లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తో గెలుచుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మందాన 47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్. వికెట్ కీపర్ రిచా ఘోష్ 21 బంతుల్లో 54, 3 ఫోర్లు, 5 సిక్స్లు. అర్ధ సెంచరీలతో చెలరేగగా జెమిమా రోడ్రిగ్స్ 28 బంతుల 39, 4 ఫోర్లు. రాఘవి బిస్త్ 22 బంతుల 31 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్. కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ 16 బంతుల్లో 43, 3 ఫోర్లు, 4 సిక్స్లు. టాప్ స్కోరర్గా నిలవగా రాధా యాదవ్కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరిగింది. మొదటి బ్యాటింగ్ తొలి ఓవర్లోనే ఉమా ఛత్రి అవుట్ అవడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమిమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి దాటెన్ వేసిన తర్వాత ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమిమా 3 ఫోర్లు సాధించడంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులు చేరింది. 21 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తి చేసింది. రెండో వికెట్కు జెమిమాతో 98 పరుగులు, మూడో వికెట్కు రాఘవి 44 పరుగులు జోడించి తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన రిచా విరుచుకుపడింది. తన తొలి 3 బంతుల్లోనే 6-4-4గా మలిచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదింది. అలీన్ బౌలింగ్లో మరో భారీ సిక్స్తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీ అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడడం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది.